హలో ఎవ్రీవన్, నేను మీ సునీత. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మసాలా దోశ చేసుకుందాము. దానికి ముందుగా మనము ఎర్రకారం, దీనికి 2 టమాటోస్, 2 ఆనియన్స్, రెడ్ చిల్లీ కొన్ని వేసి కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకొని దీన్ని మళ్ళీ మనం ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి మస్టర్డ్స్ వేసి జీరా వేసి పేస్ట్ చేసి పెట్టుకుందాము. అలాగే ఆలు పళ్ళెం కూడా సేమ్ మనము ఆలును బాయిల్ చేసి స్మాష్ చేసి ఆయిల్లో ఆనియన్, గ్రీన్ చిల్లీ, మస్టర్డ్స్, జీరా వేసి ఫ్రై చేసి ఉడకపెట్టుకున్న ఆలును కూడా వేసి కొద్దిగా కొత్తిమీర కట్ చేసి వేసుకొని ఆలు కూడా మనం చేసి పెట్టుకుందాము. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే మసాలా దోశని రెడీ చేసుకుందాం. ముందుగా చేసి పెట్టుకున్న ఎర్రకారాన్ని కూడా దోశ పైన వేసుకుందాం. బాగా స్ప్రెడ్ చేసుకుందాం. దీన్ని ఎర్రకారం కొంచెం లిక్విడ్గా ఉన్నిందనుకో బాగా స్ప్రెడ్ అవుతుంది. ఒకసారి ఇలా చేసుకొని తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి మనకు హోటల్లో మాదిరే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆలు ఫ్రై తీసుకొని మిడిల్లో పెట్టుకున్నాం. ఆలుని కూడా పెట్టుకొని ఇప్పుడు దీన్ని మనం ఫోల్డ్ చేసుకుందాం. ఒక 30 సెకండ్స్ అయ్యే వరకు మనము దీన్ని కొద్దిగా రోస్ట్ చేస్తే ఆలు, ఎర్రకారం అంతా బాగా దోశకి పడుతుంది. ఇప్పుడు దీన్ని మనము రివర్స్ సైడ్ వేసుకుందాము. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వేడి వేడి మసాలా దోశ. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. దీన్ని పల్లి చట్నీతో తింటే చాలా చాలా బాగుంటుంది. బాయ్, థ్యాంక్